సో ఇక్కడ ప్రతిసారి షార్ట్ సర్క్యూట్ అంటే ఎటువంటిది జరుగుతుంది ఏంటి, దానికి ఆ ఆఫీస్కి ఎర్త్ ఉందా లేదా, ఇలాగ రకరకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ అన్నిటినీ ప్రతిసారి కూడా అక్కడ ఉండే అధికారులతో పాటు సిబ్బంది, అలాగే సగటు పౌరులు హాస్పిటల్లో జాయిన్ ఏంటి, మేము ఎంత ఖర్చు పెడుతున్నాం, ఐసీయూలోకి ఎంత బిల్స్ వేస్తున్నారు, రేపు పొద్దున ఏం జరిగితే వీళ్ళకి బయటకు వచ్చే మార్గం ఏంటి, మీరు అలర్ట్గా ఉంటారా, ఇవన్నీ కూడా ప్రశ్నలు వేయాలి. బట్ మనకు వాళ్ళకి బాగాలేదనే ఆందోళనలో మనం అక్కడ నుంచి ఏదో ఒకటి కట్టేసి వాళ్ళకి బిల్ పే చేసి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంటాం. ఇవి కూడా మీరు గుర్తించి పై అధికారులకు కానీ సోషల్ మీడియా ద్వారా కానీ మీరు బాగా వైరల్ చేస్తే తరువాత వచ్చే వాళ్ళకి ఆ ఇబ్బందులు లేకుండా కూడా ఉంటుంది. అది సగటు పౌరుడుగా బాధ్యత తీసుకోవాలి. అలా బాధ్యత తీసుకోకపోవడం వల్ల కూడా ఇలాంటి దారుణాలు జరుగుతుంటే మొత్తం మీద కటకలో జరిగిన 10 మందిలో 7 ఐసీయూలో లోపలే ప్రాణాలు వదలగా మరో 3 ఇతర వార్డులకు తరలిస్తుండగా మృతి చెందారు. కాపాడే ప్రయత్నంలో సుమారు 11 మంది ఆసుపత్రి సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఎవరేమీ చేయలేరు. ఇంకా క్లోజ్డ్ సర్క్యూట్, ఒకటే డోర్ ఉంటుంది, దాని నుంచి బయటికి రావాలి, ఎమర్జెన్సీ డోర్లు గట్రా ఉండవు, ఎలా చేస్తారు? సో మొత్తం మీద దురదృష్టకరమైన ఘటన చెప్పాలి. ఇకపోతే ఇక్కడ ఇంకొక వార్త, పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించి ఏదైతే హల్చల్లో జరుగుతుందో ఆల్రెడీ రేపు 19 ఇప్పుడు ఆయన సినిమా రిలీజ్ అయిపోతుంది. అయితే గత కొద్ది రోజులుగా ఈమె సింగర్ చిన్మయి ఎప్పుడు కూడా ఏ సోషల్ మీడియా అంశం మీద, సోషల్ ఎలిమెంట్ మీద ఏదొచ్చినా కూడా ఆవిడ హల్చల్ చేస్తూ ఉంటారు. అయితే ఆవిడ మొదటి నుంచి మొత్తుకున్నది ఏంటంటే కొంతమంది నా మీద లైంగికంగా వేధించారన్నా కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇక్కడ మరొకసారి వైరముత్తు అంటే తమిళనాడులో ఒక మంచి లిరిసిస్ట్ ఆయనకి చాలా అవార్డ్స్ వచ్చాయి తమిళనాడులో. సో ఈసారి జ్ఞానపీఠ అవార్డు కూడా దక్కింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ ఘటనకు సంబంధించి సింగర్ చిన్మయి తీవ్ర విమర్శలు చేశారు. ఈవిడ గతంలో సింగర్ కార్తీక్ మీద, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ మీద కూడా విమర్శలు చేశారు. అది ఒక్కసారి ఇక్కడ ఒక ప్రధాన వార్త హల్చల్ అవుతుంది సోషల్ మీడియా వేదికలో. ఇదేంటంటే తమిళ సినీ గీత రచయిత వైరముత్తుకు దేశంలో అత్యున్నత సాహిత్య పురస్కారం భావించే జ్ఞానపీఠ అవార్డు ప్రకటించడంతో మరోసారి వివాదం చెలరేగింది. ముఖ్యంగా మీటూ ఉద్యమం సమయంలో వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన గాయని చిన్మయి శ్రీపాద ఇప్పుడు ఈ అంశంపై ఘాటుగా స్పందించడం చర్చనీయాంశంగా మారింది. అంటే ఎందుకు చర్చనీయాంశంగా మారిందని అంటే గతంలో తెలుగు డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అయితే ఆయనపై కూడా పోక్సో చట్టం రావడం, కొన్ని రకాల లైంగిక వేధింపులకు గురి కావడం వల్ల ఆయన అరెస్ట్ చేశారు. ఆ నేషనల్ అవార్డు కూడా క్యాన్సిల్ చేశారు. ఆ దృక్పథంతోనే ఇక్కడ చిన్మయి కూడా ఈ విధంగా హడావిడి చేస్తున్నారా, ఆయన జ్ఞానపీఠ అవార్డు మరలా వెనక్కి తీసుకునే ప్రయత్నంగా దిశగా ముందుకు వెళ్తున్నారా అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అయితే ముఖ్యంగా మీటూ ఉద్యమం ఏదైతే ఇండస్ట్రీలో, ఎస్పెషలీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, కాస్టింగ్కి సంబంధించి ఏదైతే నడుస్తుందో మీటూ అనే ఉద్యమం, ప్రతి ఒక్క ఇందులో చాలామంది హీరోయిన్స్, చాలామంది సీనియర్ ఆర్టిస్టులు కూడా పార్టిసిపేట్ చేశారు. ఆ పార్టిసిపేట్ చేసిన భాగంగా ఇక్కడ ఈ విధంగా వీళ్ళు ఇలాగా చేయడానికి ప్రధాన కారణం ఉందా లేదా చాలామంది బారిన పడి బయటికి చెప్పలేక భయపడుతూ లోపలే దాచుకొని ఇండస్ట్రీని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారా, కొంతమంది వాళ్ళ పరిస్థితి ప్రకారం లొంగిపోయి దానికి అనుగుణంగా వెళ్తున్నారనేది ఆ మీటూ ఉద్యమం యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ మీటూ ఉద్యమ సమయంలో వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన గాయని చిన్మయి శ్రీపాద ఇప్పుడు ఈ అంశంపై ఘాటుగా స్పందించడం చర్చనీయాంశంగా మారింది. సినీ రాజకీయ ప్రముఖులు వైరముత్తును అభినందిస్తుండగా ఆయనపై గతంలో చేసిన ఆరోపణలు గుర్తు చేస్తూ చిన్మయి విమర్శలు గుప్పిస్తోంది. జ్ఞానపీఠ్ పురస్కారానికి వైరముత్తు ఎంపిక కావడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదిక అభినందనలు తెలిపారు. ప్రముఖ తమిళ కవి, సినీ గీత రచయిత వైరముత్తు చేసిన సేవలను ప్రశంసిస్తూ ఆయన ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. సో వీళ్ళందరికీ చాలామందికి అబ్జర్వ్ చేస్తే మనం చూసేది, పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శిస్తే త్వరగా హైలైట్ అవుతాం, పవన్ కళ్యాణ్ గారి మీద ఏదనంటే త్వరగా వార్తలు నిలుస్తామనే ఉద్దేశంతో ఎంతోమంది ఇక్కడ చూడండి తమిళ్లో చాలామంది ప్రముఖులు ఆయనకి వైరముత్తుకు శుభాకాంక్షలు తెలిపినప్పటికీ వాళ్ళెవరిని టార్గెట్ చేయలేదు, ఒక పవన్ కళ్యాణ్ గారి విషయం మీద టార్గెట్ చేస్తున్నారు.